నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ లైఫ్లో ఉన్న సమ్వన్ స్పెషల్ ఆర్ మీ లైఫ్లోకి రాబోతున్న సమ్వన్ స్పెషల్ నుంచి మీకు వస్తున్న స్పెషల్ మెసేజెస్ని మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. హార్ట్ టు హార్ట్ మెసేజెస్ అనమాట. సో ఇక్కడ 3 హార్ట్స్ ఉన్నాయి: రోజ్ క్వార్ట్స్, సోడలైట్, సెలినైట్. ఈ క్రిస్టల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ క్రిస్టల్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా 3 క్రిస్టల్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 3 పాయిల్ కార్డ్ రీడింగ్స్ మీరు చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, లేదు బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే ఈ వీడియోలోకి వెళ్దాము. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ పింక్ క్రిస్టల్ అంటే రోజ్ క్వార్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మీ సమ్వన్ స్పెషల్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదు మ్యారేజ్ అవ్వట్లేదు, ఒక కమిట్మెంట్లో ఉన్నాము, ప్రెజెంట్ నా పార్ట్నర్ లేదు నా ఫ్యూచర్ పార్ట్నర్ నుంచి మీకు వస్తున్న మెసేజెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం ట్రూ లవ్ ఆరికల్ కార్డ్స్ నుంచి చూద్దాం మీకు ఏం మెసేజెస్ వస్తున్నాయో. పైల్ నెంబర్ 1 వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ స్పౌస్ కావచ్చు, ప్రెజెంట్ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సమ్మన్ స్పెషల్ ఆల్రెడీ మ్యారీడ్ అయిందంటే వైఫ్ టు హస్బెండ్ ఆర్ హస్బెండ్ టు వైఫ్. సో చూద్దాం ఏం మెసేజెస్ వస్తున్నాయో పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి సమ్మన్ స్పెషల్ నుంచి ది స్పెషల్ chivalry, the divine feminine, the disoriented feminine, okay, resolving conflict, finally sexual freedom. ఓకే ఫైన్. ఇప్పుడు వరకు ఏదన్నా కొంచెం అబ్యూజివ్గా ఉన్న రిలేషన్షిప్, లేదు ఏమన్నా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉండింటే ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా టర్న్ అవుతున్నాయి అంటే వాటిని మీరు సాల్వ్ చేసుకోగలిగే స్థితికి అయితే వెళ్తున్నారనమాట. సో సెకండ్ ఛాన్స్ అంటున్నారు కదా, సో ఆ సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆ సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నారనమాట, ఎదురు చూస్తున్నారు. సో ఆ సెకండ్ ఛాన్స్ దొరికేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ మీరు ఏదైతే దీంట్లో ఉన్నారో దాంట్లోంచి మీరు బయటపడాలనుకుంటూ ఉంటే మీరు అలా బయట పడే ఆస్కారం ఉండి ఆ తర్వాత మీ వైపు వస్తున్న పర్సన్ ఏంటంటే చాలా కేరింగ్గా లవింగ్గా ఉండబోతున్నారనమాట. సో ఇక్కడ 2 విధాలుగా ఉంది. ఒకటి, మీరు ఏదైతే ఫ్రీడమ్ కోరుకుంటున్నారో ఆ ఫ్రీడమ్ మీకు దక్కడం. 2, మీరు ఎలాంటి లైఫ్ అయితే లీడ్ చేయాలనుకుంటున్నారో అలాంటి లైఫ్ మీకు రావడం. 3, ఆల్రెడీ ఒక కమిట్మెంట్లో ఉండి ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉండి అతను లేదు ఆమె మంచి వాళ్ళు అయినండి కొన్ని విషయాల్లో వాళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయితే వీళ్ళతో నేను గెట్ ఆన్ అవ్వడానికి ఈజీగా ఉంటుందంటే మీకు అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కరేజ్, ఇంటిగ్రిటీ ఉండాలన్నమాట. ధైర్యంగా మీరు అనుకున్న విషయాలని మీరు చెప్పగలగాలన్నమాట. సో ఎప్పుడైతే మీరు ధైర్యంగా మీరు అనుకున్నట్టు మీరు చెప్పగలుగుతారో అప్పుడు ఏంటంటే మీ వాల్యూ వాళ్ళకి తెలిసి వస్తుంది. అందుకనే ఇక్కడ ది డివైన్ ఫెమినైన్ ఉంది. ఇక్కడ ద డిస్ఓరియంటెడ్ ఫెమినైన్ అంటే వాళ్ళకి ఇంకొకరితో రిలేషన్షిప్ ఉండి అది మీ దగ్గర హైడ్ చేయడం కానీ, లేదు మీతో పాటు ఇంకొకరితో కూడా వాళ్ళు ఉండడం కానీ ఇలాంటివి జరుగుని ఉంటుంది. సో థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్షిప్ స్పాయిల్ అయిన ఉంటుంది. సో ఈ థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్షిప్ స్పాయిల్ అయింది కాబట్టి ఈ రిలేషన్షిప్ని మళ్ళీ మీరు ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ మీ మధ్యన వచ్చినాయో ఈ థర్డ్ పర్సన్ వల్ల సో వాటిని రిజాల్వ్ చేసుకుంటున్నారనమాట. తద్వారా మీకు ఆ ఫ్రీడమ్ వస్తుంది. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఎలా అయితే మీ లైఫ్ ఉండాలనుకుంటున్నారో సో ఆ ఫ్రీడమ్ వస్తుంది అనమాట. ఇక్కడ సెక్షువల్ ఫ్రీడమ్ అంటున్నారు అంటే ఏంటి, యూ వాంట్ యువర్ పర్సన్ టు బి కమిటెడ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ అండ్ యూ వాంట్ దిస్ థర్డ్ పర్సన్ టు గెట్ అవే ఫ్రమ్ యువర్ రిలేషన్షిప్. మీ మధ్య నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి, మేమిద్దరం సాన్నిహితంగా ఉండాలి, మేమిద్దరం ఒకటిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కదా. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అవ్వాలి అంటే మీ అండర్స్టాండింగ్ మీరు పెంచుకోవాలి, మీరు ఒకరి పట్ల ఒకరు కంపాషనేట్గా ఉండాలి, ఎంపథెటిక్గా ఉండాలి. అంటే మీరు ఆ ఎదుటి పర్సన్ షూస్ నుంచి ఆలోచించండి, తను నా నుంచి ఏం కోరుకుంటున్నాడు,
నేను అది ఇవ్వగలుగుతున్నానా లేదా, తను హ్యాపీగా ఉండాలంటే మేము ఎలా ఉంటే మేము హ్యాపీగా ఉండగలుగుతాము. సో మా ఇద్దరికి ఏది నచ్చుతుంది, తను ఏ పరిస్థితుల్లో ఉండి ఇలా చేస్తున్నాడు, సో ఈ రిలేషన్షిప్ బెటర్ అవ్వాలంటే నేను ఎలా ఉండాలి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. సో ఎప్పుడైతే మీరు వాళ్ళని నసబెట్టకుండా, వాళ్ళని విసిగించకుండా, వాళ్ళని 24 గంటలు వాళ్ళతో కొట్లాడుతూ చిరాగ్గా ఉన్నప్పుడు ఎవరన్నా కానీ ఏందబ్బా నాకు ఇది అన్నట్లుంటుంది కదా. సో అలా ఫ్రస్ట్రేట్ అయ్యి కూడా మీ నుంచి దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నట్టున్నారు. సో మీరు కొంచెం కేరింగ్గా, లవ్వింగ్గా, హ్యాపీగా, వార్మ్గా, వెల్కమింగ్గా ఉంటే అప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రావడానికి, మీతో టైం స్పెండ్ చేయడానికి, ఎందుకంటే మీరు ప్రేమగా ఉంటున్నారు, మీరు చిరాకు పడడం లేదు, మీరు గొడవలు చేయట్లేదు, చిన్న చిన్న వాటికి విసుక్కోవడం కానీ అట్లాంటివి చేయట్లేదు, అంటే సాబింగ్ లేదు అక్కడ, దేనికో దానికి బాధపడుతూ, బాధ వ్యక్తం చేస్తూ, అలిగి మళ్ళీ బుజ్జగించాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళు ఏదో ట్రై చేస్తా అంటే దాన్ని మళ్ళీ ఏంటంటే ఆహా కాదు నాకు ఇంత సరిపోలేదు, నాకు ఇంకా కొంచెం నా పైన కేర్ చూపించు. సో ఇట్లాంటివన్నీ అంటే విసిగించకుండా మనం కొంచెం అండర్స్టాండింగ్గా, వార్మ్గా ఉంటే, కంపాషనేట్గా ఉంటే, అర్థం చేసుకుంటే, వాళ్ళ మనసుని అర్థం చేసుకొని మీరు హ్యాపీగా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు మీతో ఉండడానికి ఇష్టపడతారు. అప్పుడు ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే మీ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తుంది, లేదు ఎవరి వల్ల అయితే మీకు దూరం వస్తుందో ఆ పర్సన్ ఆబ్వియస్గా దూరం అయిపోతారనమాట. సో ఇక్కడ మీకు వస్తున్న మెసేజ్ ఏంటంటే, మీరు తనని కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు మీ మధ్యలో ఇంకొక మూడో వ్యక్తి రావడానికి ఆస్కారం ఉండదు. మీరు ఏవైతే మీ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేసుకొని మీరు కోరుకుంటున్న ఫ్రీడమ్ మీ లైఫ్లో, ఆ ఫ్రీడమ్ మీకు దక్కుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం కొన్ని టారో కార్డ్స్ చూద్దాం. టారో కార్డ్స్ తర్వాత కొన్ని స్పెషల్ మెసేజెస్, మేబీ చాలా డీప్ మెసేజెస్ వాళ్ళు మీకు ఏదో చెప్పాలనుకుంటా అంటారు, లేకపోతే మీ దగ్గర నుంచి అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు అలా లేకుండా ఉండొచ్చు, లేదు అలాంటివి అంటే మీకు జెన్యూన్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో రిలేషన్షిప్ బెటర్ అవ్వడానికి కానీ, మీరు హ్యాపీగా ఉండడానికి కానీ అలాంటి మెసేజెస్ చూద్దాం మనం. 4 ఆఫ్ వాండ్స్, ఖచ్చితంగా ఇక్కడ కంప్లీషన్స్ ఉన్నాయి, మీరు హ్యాపీగా ఉంటారు, మీరు టుగెదర్గా ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది ఈ రిలేషన్షిప్ని ముందరకు తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, ఎంగేజ్మెంట్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో యూ వాంట్ టు సెలబ్రేట్. ఇక్కడ చూడండి, సో 4 ఆఫ్ వాండ్స్, ఆ స్టెబిలిటీ వస్తుంది, కన్సిస్టెంట్గా ఉండాలి ఏదైనా కానీ. సో ఈ రోజు నేనేదో మార్పినాను, నేను ఇంకా నిన్ను బాగా అర్థం చేసుకుంటానని చెప్పి మళ్ళీ 3వ రోజు నుంచి మళ్ళీ ఎదరాజ తదా ప్రజ అని చెప్పి మళ్ళీ గొడవలు పెట్టుకుంటే అట్లా కుదరదు. సో మీకు ఇతను కావాలి, లేదు ఈమె కావాలి అంటే మనకి నచ్చినట్లు వాళ్ళు ఉండడం కాదు, వాళ్ళకి నచ్చినట్లు కూడా కొంచెం మనం ఉండి, మనం వాళ్ళని మన దారిలోకి ఎట్లా తీసుకొని వచ్చుకొని మనం ఎట్లా హ్యాపీగా ఉండగలుగుతాము, మనం ఎలా ఇలా ఎంజాయ్ చేయగలుగుతాం లైఫ్ని అనేది కూడా మీరు ఆలోచించుకోండి. క్వీన్ ఆఫ్ కప్స్, ఇక్కడ ఓపిక అనేది చాలా అవసరం. మీరు చాలా ఎమోషనల్గా ఉండి, మీరు మీ కోపాన్ని ఏదన్నా కానీ మీకు ఆవేశానికి వెంటనే మీరు అవుట్ చేసేస్తూ, అంటే టైం తీసుకోకుండా, ఆలోచించకుండా, కోపం వస్తే వెంటనే కోపం వ్యక్తపరచడం, ఏదన్నా ఇప్పుడు ప్రేమ వస్తే వెంటనే ప్రేమ వ్యక్తపరచడం, ప్రేమ వ్యక్తపరిస్తే అన్నది ఒక రకం, కానీ ఈ యాంగ్విష్, యాంగర్, విసుగు అట్లా సహనం లేకుండా అయితే మటుకు ఉండి మీరు చాలా ఎమోషనల్గా ఉంటే మటుకు కష్టం. సో వాళ్ళు అదే చెప్తున్నారు, ప్రశాంతంగా అంటే ఉండండి, బ్యాలెన్స్డ్గా అంటే ఉండండి, ఇట్లా కూల్గా ఉంటే. ఇక్కడ చూడండి, నీళ్ళల్లో సగం ఉంది, పైన సగం ఉంది, ఆమె మేనిఫెస్ట్ చేస్తుంది, ఆమె కిరీటం ఆమె దక్కించుకుంటుంది. సో అట్లా కొంచెం కూల్గా అంటూ ఉండండి. మీరు ఎప్పుడైతే కూల్గా, వెల్కమింగ్గా ఉంటారో వాళ్ళు కూడా మీతో ఉండడానికి ఇష్టపడతారు. మీరు ఇట్లా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ, హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే వాళ్ళు మీతో ఉండడానికి ఇష్టపడుతున్నారనమాట. మీరు ఎప్పుడైతే దీనంగా, బాధగా, చిరాగ్గా ఉంటారో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు మీతో ఉండడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు మనం కొన్ని, నేను ఫస్టే చెప్పా కదా, స్పెషల్ మెసేజెస్, క్యూట్ మెసేజెస్ దట్ వాళ్ళు వ్యక్తపరచాలనుకొని వ్యక్తపరచలేకపోతుండొచ్చు. సో అలాంటి మెసేజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి, I feel comfortable in your arms.
మీతో ఉన్నప్పుడు వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉంటారంట. ఐ కెన్ లూజ్ మై సెల్ఫ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ యువర్ ఐస్. మిమ్మల్ని చూస్తూ వాళ్ళు అవర్స్ టుగెదర్ స్పెండ్ చేయగలుగుతారు. సో చూడండి వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారో. ఆ ఇష్టం ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడైతే మీరు వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి నచ్చినట్లు కొంచెం మీరు ఉండి, వాళ్ళకి నచ్చినట్లు మీరు కొంచెం ఉంటే మీకు నచ్చినట్లు వాళ్ళు ఎంతైనా ఉండగలుగుతారు. మీరు ఎప్పుడైతే గొడవలు పడుతూ అట్లా అసహనం వ్యక్తం చేస్తారో అప్పుడే ఏంటంటే దూరం వస్తుంది. యూ ఆల్వేస్ టేక్ ద పెయిన్ అవే. వాళ్ళు మీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకు ఏదైనా కష్టం ఉంటే నువ్వు అది తీసేసే దానిలాగా ఉండాలి కానీ, తీసేసేవాడిలాగా ఉండాలి కానీ నువ్వు నాకు ఇంకొంచెం ఎక్కువ కష్టాన్ని ఇవ్వకూడదు. యూ హ్యావ్ మ్యాజిక్ హ్యాండ్స్ దట్ కెన్ ఫిక్స్ ఎవ్రీథింగ్. సో మీకు ఆ మ్యాజిక్ హ్యాండ్స్ ఉన్నాయంట, మీరు దేన్నైనా ఫిక్స్ చేయగలుగుతారంట. చూడండి అసలుకి బ్యూటిఫుల్. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఒక విధంగా మీరు వాళ్ళ ఇన్స్పిరేషన్ అంట. సో వాళ్ళు మీలో ఈ క్వాలిటీస్ నచ్చే మీతో ఒక కమిట్మెంట్ లేక వచ్చి నింటారు. కాకపోతే ఇప్పుడు మీరు ఏంటంటే ఇంకా రిలేషన్షిప్ లేక వచ్చేసారు కదా, ఇంకా నా అమ్మాయే కదా లేకపోతే నా అబ్బాయే కదా అని మనం కొంచెం ఎక్కువ చొరవ తీసుకొని మనం వాళ్ళని సఫకేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే భయపడి పారిపోతున్నారు. సో వాళ్ళు పక్కదారులు చూసుకుంటున్నారు. అలా లేకుండా మీరు ఇంత కంఫర్టింగ్గా ఉంటే అప్పుడు హ్యాపీగా వాళ్ళు మీతోనే లైఫ్ లాంగ్ ఉండగలుగుతారు కదా. సో ఈ డివైన్ ఫెమినైన్ లాగా ఉండండి. ఏదన్నా కానీ ఫస్ట్ ఆలోచించండి. ఆలోచించిన తర్వాతే ఏదన్నా ఒక అడుగు ముందరకు తీసుకోండి. అంతేగాని ఆలోచించకుండా ఆ నిమిషానికి మీకు ఏదనిపిస్తే అట్లా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కానీ మీరు చేస్తే దానివల్ల నష్టం ఎవరికంటే మీకే నష్టం. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కన్నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే సోడలైట్ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మీ సమ్వన్ స్పెషల్ ఆల్రెడీ మ్యారీడ్ అయింటే మీ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, లేదు మీరు కమిటెడ్ అయితే మీ పార్ట్నర్, లేదు మీ ఫ్యూచర్ పార్ట్నర్. సో ఫ్యూచర్లో మీకోసం రాబోతున్న ఆ సమ్వన్ స్పెషల్ కావచ్చు ఇలా. సో మీ సమ్వన్ స్పెషల్ నుంచి మీకు వస్తున్న స్పెషల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న మెసేజెస్ ఏంటి చూద్దాం మనం ఇప్పుడు. కమిట్మెంట్. సో ఇక్కడ కమిట్మెంట్ ఉంది, కంపాటబిలిటీ ఉంది. సో బ్యూటిఫుల్. స్పిరిచువల్ మెచ్యూరిటీ, వావ్. ఎమోషనల్ ఫ్రీడమ్, వండర్ఫుల్. రీపేరెంటింగ్ యువర్ సెల్ఫ్, గార్జియస్. రియలీ ఇక్కడ సోల్మేట్స్ ఉన్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా. సో ఇక్కడ మీ ఇష్టాలు కలుస్తున్నాయి. మీరిద్దరు ఒకటి టుగెదర్. మీరిద్దరు చూడండి, ఈ స్పాన్స్ రెండు ఒక హార్ట్ని ఫామ్ చేస్తున్నాయి కదా. ఈ గుండెలో సగం పార్ట్ మీరైతే సగం తను. సో మీరేంటంటే ట్రూలీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో ఇక్కడ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉంది. అంటే ఇది దేవుడు ఒక పర్ఫెక్ట్ పేరుని, లేదు దేవుడు ఒక కమిట్మెంట్ లేక తీసుకొని వస్తుంటే మనం అనుకుంటాం కదా నా కోసమే వచ్చారు, దిస్ పర్సన్ ఈజ్ రిటర్న్ ఫర్ మీ అని చెప్పి. సో అది ఉందన్నమాట. మీరు ఒకరినొకరు చాలా రెస్పెక్ట్ చేసుకుంటారు. మీరు ఒకరి మాటకి ఇంకొకరు విలువ ఇస్తారు, ఒకరు భావనలకి ఇంకొకరు విలువ ఇస్తారనమాట, అభిప్రాయాలకి విలువ ఇస్తారు. ఇక్కడ మీ బంధానికి ఒక విలువ ఉందన్నమాట. సో మీరిద్దరు ఎట్లంటే ఒకరు లో ఫేజ్లో ఉంటే ఇంకొకరు వాళ్ళని చియర్ చేస్తారు, లేదు టైం మారుతుంది అని చెప్పి మీరు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ముందరికి వెళ్తున్నారనమాట. ఇప్పుడు అబ్బాయిలైతే నా పార్ట్నర్ నాకు మా అమ్మలాగా ఉండాలి, అమ్మాయిలైతే నా పార్ట్నర్ నాకు మా నాన్నలాగా ఉండాలి, అలాంటి వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ. సో మీ అమ్మని తలపించేలాగా మీ వైఫ్ కావచ్చు, మీ పార్ట్నర్ కావచ్చు అలా అంటారు. మీ నాన్నని తలపించేలాగా మీ హస్బెండ్ కావచ్చు, మీ పార్ట్నర్ కావచ్చు ఉంటారనమాట. ఇక్కడ మీరు ఏం దాపరికాలు ఉండవు, మీరు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పచ్చు అనమాట. మీకు బాధ వస్తే బాధపడచ్చు, హ్యాపీగా అనిపిస్తే హ్యాపీనెస్ని వ్యక్తపరచచ్చు, మీరు సాడ్గా అంటే సాడ్. వాళ్ళు ఎలాంటి మీ ఎమోషన్ అయినా కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు, మీకు ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారనమాట. మీరు వ్యక్తపరచడానికి సంకోచించిన అవసరం లేదు, వాళ్ళతో ఏమన్నా చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు హ్యాపీగా మీరు ఏం చెప్తున్నా కానీ వినడానికి, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు, అంతేగాని మిమ్మల్ని జడ్జ్ చేయరు. సో దీనివల్ల ఏంటంటే మీరు ఈ శిఖరాన్ని ఈజీగా చేరుకోగలుగుతారు.
సో మీరు ఆ శిఖరం చేరుకునే దాంట్లోనే మీ అడుగులు పడుతున్నాయి అన్నమాట. సో లైఫ్ చాలా బ్యూటిఫుల్గా నాకు అసలు ఎట్లా చెప్పాలి నేను, మీకు ఆ విజ్డమ్ ఉంది, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు చాలా వైజ్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు, మీకు ఆ గుడ్ లక్ ఉంది. సో మీకు దేవుడి నుంచి ప్రొటెక్షన్ ఉంది, మీలో మార్పుకు మీరు భయపడరు. మీరు ఎట్లయితే మీరు మారితే అది ఇంకొకరికి ఇష్టం అవుతుంది, లేదు మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుందో మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మీరు హ్యాపీగా ముందుకు వెళ్తున్నారనమాట. సో ఏదైనా ఒక కష్టం వస్తే మీరు భయపడడం లేదు, ఎందుకంటే నాకు తిను తోడుంది, లేదు తినుకు నేను తోడున్నాను, మేమిద్దరం కలిసి ఎలాంటి కష్టాన్నైనా ఛేదించగలుగుతాం అనే ధైర్యం ఉంది మీలో. సో మీకు ఎవరైతే ఇప్పటి వరకు పెళ్ళి కాలేదో వాళ్ళకైతే కమిట్మెంట్ కూడా ఉంది, ఆ కంపాటిబిలిటీ ఉంది కాబట్టి మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని టారో కార్డ్స్ చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. టారో ఏం చెప్తుందో చూద్దాం. సో టారో ద్వారా మనకి ఏం మెసేజెస్ వస్తాయో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్, బ్యూటిఫుల్ పీపుల్, సోల్మేట్స్ ఉన్నారు. సో మీకు మీ మధ్యన ఎవరన్నా ఏదన్నా పొరపాటున వచ్చినా కానీ వాళ్ళు అసలుకి ఒక్క నిమిషం కూడా ఉండలేరు. మీరు ఎవరన్నా మీ గురించి తన గురించి మీకు ఎవరన్నా ఏమైనా చెప్పినా కానీ నమ్మరన్నమాట. మీకు ఒకరిపైన ఒకరికి చాలా ఎక్కువ నమ్మకం ఉంటుంది. సో ఇక్కడ బెటర్మెంట్కి అడుగులు పడుతూ ఉన్నాయన్నమాట. మీరు చాలా స్ట్రాంగ్ పీపుల్. మీకు తెలుసు ఇలాంటివి ఏమన్నా మీ మధ్యలో వస్తే మీరు ఎట్లా వాటిని అధిగమించుకొని ముందరికి వెళ్ళిపోవాలని చెప్పి. మీకు ఎవరు వచ్చి ఏం చెప్పలేరు, ఎందుకంటే మీ ఇద్దరితో చాలా ఓపెన్గా ఉంటారు. సో మీరు చాలా ఓపెన్గా ఉంటారు కాబట్టి ఒకరితో ఒకరు మీ మధ్యన చిచ్చులు పెట్టడానికి కూడా ఎవరు ట్రై చేయలేరు. ఒకవేళ ట్రై చేసినా కానీ ఫెయిల్ అవుతారనమాట. మీరు ప్రతి ఒక్క ఘట్టాన్ని మీరు నీట్గా ఫినిష్ చేసి అక్కడి నుంచి ఒక కొత్త ఘట్టాన్ని స్టార్ట్ చేసుకొని లైఫ్లో ముందరికి వెళ్తున్నారనమాట. సో ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇల్యూషన్స్ కూడా ఉంటాయి, అట్లనే ఇంట్యూషన్ కూడా ఉంది. ఒకవేళ ఏదైనా భ్రమల్లోకి పడినా కానీ మళ్ళీ మీరు వెంటనే ఆలోచించుకుంటారు, అరే ఇట్లా కాదు కదా, ఇది కాదు కదా అని చెప్పి. అలానే ఇక్కడ ఏంటంటే మీకు ఎలాంటి ఇవి వచ్చినా కానీ వాటిని మీరు అధిగమించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లోకి వెళ్తున్నారనమాట. మీరు చాలా స్ట్రాంగ్. ఇక్కడ 3 మేజర్ ఆర్కానా, ఇది మేజర్ ఆర్కానా, ఇది మేజర్ ఆర్కానా, ఇది మేజర్ ఆర్కానా. సో ఇక్కడ 9. సో 9 నెంబర్ ఏం చెప్తుందంటే కంప్లీషన్స్ గురించి చెప్తుంది, అక్కడి నుంచి న్యూ బిగినింగ్స్ గురించి చెప్తుంది. ఇక్కడ 4 అంటే స్టెబిలిటీ, స్ట్రక్చర్ గురించి చెప్తుంది. అక్కడ 8 అంటే అబండెన్స్ గురించి చెప్తుంది. సో మీ లైఫ్లో ఆ అబండెన్స్ ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది, ఆ హ్యాపీనెస్ ఉంది, ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉంది, ఆ ట్రస్ట్ వల్ల మీరు ముందరికి వెళ్తారు. ఇవి సమ్ స్పెషల్ డీప్ మెసేజెస్, వాట్ దే వాంట్ టు కన్వే యూ ఆర్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. మనం ఇప్పుడు చూద్దాం. మీ నుంచి ఇవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండాలి, లేదు మీకు చెప్పాలనుకొని వాళ్ళు చెప్పలేకపోతూ ఉండాలి. హోల్డింగ్ యువర్ హ్యాండ్స్ వైల్ వాచింగ్ ఎ మూవీ ఈజ్ జస్ట్ ఆసమ్. ఒక సినిమా చూస్తూ మీ చేయి పట్టుకొని ఆ సినిమా చూడటం అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుందంట. అంటే ఇట్స్ జస్ట్ దట్ నీకు నేనున్నాను, నాకు నువ్వు ఉన్నావు అన్న ధైర్యం ఉంటుంది కదా. మనం ఒకరి చేయి ఎప్పుడు పట్టుకుంటాం, లైక్ మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు, ఏదైనా ఆ భరోసా కోసం పట్టుకుంటాం కదా, ధైర్యం కోసం పట్టుకుంటాం కదా. సో అట్లా మీరు మీ చేయి పట్టుకున్నప్పుడు వాళ్ళకి అట్లా ధైర్యంగా అనిపిస్తుందంట, ఆ భరోసా దొరుకుతుంది దట్ నేను ఉన్నాను అని చెప్పి. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? I love you, how you wrap your arms around me and how that makes me feel secure. సో అది చెప్తున్నాను కదా, మీతో ఉన్నప్పుడు వాళ్ళు చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతారంట. సో యూ నెవర్ గివ్ అప్ ఆన్ మీ వెన్ ఐ ఆమ్ అట్ మై వర్స్ట్. ఒకవేళ నేను చాలా వర్స్ట్ మూడ్లో ఉన్నా కానీ, నేను నిన్ను చాలా టాన్ చేస్తున్నా కానీ, నేను చాలా విసిగిస్తున్నా కానీ నువ్వైతే నన్ను విడిచిపెట్టవు అని చెప్తున్నాను. అందుకనే ఇక్కడ ఎమోషనల్ ఫ్రీడమ్. మీరు ప్రిటెండ్ చేయని అవసరం లేదు, మీరు కాంతి చూపించిన అవసరం లేదు, మీరు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు వాళ్ళతో. మీకు ఆ ఫుల్ ఫ్రీడమ్ ఉంది. మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీగా, సాడ్గా ఉంటే సాడ్గా, మీ మూడ్ స్వింగ్స్ ఎట్లున్నా కానీ ఇక్కడ మూన్ వచ్చింది కాబట్టి మీకు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి,
కానీ వాళ్ళు మిమ్మల్ని, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ వాళ్ళు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. బ్యూటిఫుల్. ద స్పార్కల్ ఇన్ యువర్ ఐస్ మేక్స్ మై డే. నీ కళ్ళల్లో ఉన్న స్పార్క్ అంటే మీ కళ్ళు వాళ్ళకి చాలా ఇష్టం అని ఉంటుంది. అండ్ ఆ కళ్ళల్లో వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ, వాళ్ళు అది మీ కళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది. We are independent individuals, yet when we are together we are inseparable. అదే కదా చెప్పారు, మీరు సోల్మేట్స్. మీరిద్దరు 2 డిఫరెంట్ పీపుల్ అయి ఉండొచ్చు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరిద్దరు ఒకటే, మీ సోల్స్ ఒకటి. సో అండ్ దీన్ని ఎవరు విడదీయలేరు. ఇది విడదీయరాని బంధం అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. క్లాప్స్ ఫర్ యూ. ఇలానే హ్యాపీగా కంటెంట్ లైఫ్ని మీరు లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హలో పాయిల్ 3, ఎవరైతే సెలనైట్ క్రిస్టల్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. సెలనైట్ క్రిస్టల్ మీ సమ్వన్ స్పెషల్ నుంచి మీకు ఏం మెసేజెస్ తీసుకొని వస్తుందో. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, మీ స్పౌస్ నుంచి అంటే మీ హస్బెండ్ నుంచి, లేదు వైఫ్ నుంచి. మీరు ఇంకా మ్యారీడ్ కాకపోయినంటే, మీరు ఏదైనా రిలేషన్షిప్లో అంటే మీ పార్ట్నర్ నుంచి, లేదు పెళ్ళి కాలేదు రిలేషన్షిప్లో లేము అంటే మీ ఫ్యూచర్ పార్ట్నర్ నుంచి. సో మీరు ఎవరైతే వ్యక్తిని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి నుంచి, మీరు ఎవరైతే అడ్మైర్ చేస్తున్నారో దట్ పర్సన్, వాళ్ళు ఏం మీకు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి మీకు వస్తున్న మెసేజెస్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. పాయిల్ నెంబర్ 3 వాళ్ళ కోసం వస్తున్న మెసేజెస్. లూమినాసిటీ, boundaries, the garden, divine masculine, connection. సో మీకు ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ ఉంది. సో ఈ కనెక్షన్ వల్ల మీకంటూ ఒక బౌండరీ క్రియేట్ చేసుకొని ఉంటే వీళ్ళతో ఉన్నప్పుడు ఆ బౌండరీస్ ఉండవన్నమాట. మీ వెలుగు మీరు ఎంత దూరం స్ప్రెడ్ చేయాలంటే అంత దూరం స్ప్రెడ్ అవుతూ ఉంటుందంట. వీళ్ళు మీ లైఫ్లో అలాంటి వెలుగుని తీసుకొని వచ్చినారు. ఇక్కడ డివైన్ మాస్కులైన్ అని ఒకవేళ అబ్బాయిలు చూస్తుంటే అమ్మాయిలు చాలా రెస్పెక్ట్ఫుల్గా, లైక్ బ్యూటిఫుల్గా, లైక్ ఇలా ఉండాలి అన్నట్లు. లేదు అబ్బాయిలు అనుకోండి, వాళ్ళు చాలా హ్యాండ్సమ్గా, జెంటిల్మెన్ అంటారు కదా. సో అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేయాలి అలాంటిది వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. సో వాళ్ళు చాలా వైజ్గా ఉంటారు, చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట, భయపడరు. సో వాళ్ళు మీకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే, లైఫ్ అనేది ఎలా ఉన్నా కానీ మనం దాన్ని ఎలా బ్యూటిఫుల్గా చేసుకుంటాం అనేది ముఖ్యము. సో మన కనెక్షన్ ఏంటంటే, మన లైఫ్ని ఒక గార్డెన్ లాగా, గార్డెన్లో నీకు పూల చెట్లు ఉండొచ్చు, పళ్ళ చెట్లు ఉండొచ్చు, లేదు క్రోటన్స్ ఉండొచ్చు, క్యాక్టస్ కూడా ఉంటుంది. సో ముళ్ళ చెట్లు ఉంటాయి, పళ్ళ చెట్లు ఉంటాయి, పూల చెట్లు ఉంటాయి. సో డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి. లైఫ్ అంటే ఇవన్నీ ఉంటాయి. ఒక కష్టం వచ్చినప్పుడు, లేదు ఒక సుఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. కష్ట సుఖాలు ఎలా ఉన్నా కానీ మనమైతే బ్యాలెన్స్డ్గా ఉండాలి. కష్టంలో అయినా కానీ నీ నుంచి నేను అదే కోరుకుంటాను, సుఖంలోంచైనా నేను నుంచి అదే కోరుకుంటాను. నువ్వు నాకు తోడుగా ఉండి, నువ్వు నాకు మన ఇద్దరం ఒకరికొకరం అనుకూలంగా ఉన్నప్పుడు మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కష్టం వచ్చింది కదా అని బాధపడద్దు, ముళ్ళు గుచ్చుకుంటుంది కదా అని చెప్పి ఆలోచించద్దు. ఎందుకంటే ఆ ముళ్ళని దాటిన తర్వాత పూలు ఉన్నాయి. మన లైఫ్లో కూడా ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో కూడా అలానే ఉండొచ్చు. కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని సుఖాలు ఉన్నాయి, కానీ ఆ కష్టాలు దాటితే సుఖాలు కూడా ఉన్నాయి. లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ లూమినాసిటీ అంటే ఈ వెలుగు స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, చేతిలో కమలం ఉంది, చుట్టూరు పూలు ఉన్నాయి, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ బటర్ఫ్లై ఉంది, ఇక్కడ కొన్ని ఇల్యూషన్స్ కూడా ఉండొచ్చు, కానీ అది చాలా మైన్యూట్ థింగ్ అనమాట. సందేహాలు ఉంటాయి కానీ ధర్మ సందేహాలు కాదు. కాబట్టి వాటిని ఎట్లయినా కానీ మీరు అధిగమించగలుగుతారనమాట. కాబట్టి ఎవరు పర్ఫెక్ట్ కాదు. మనం కూడా ఏంటంటే, మనం ఈ రిలేషన్షిప్లో ఆ పర్ఫెక్షన్ రీచ్ అవ్వడానికి మనం మొదటి అడుగులోనో రెండో అడుగులోనో ఉన్నాము. అప్పుడే మనం ఒక నిర్ణయానికి వచ్చేసి ఫిక్స్ అయిపోకూడదు అని చెప్తున్నారనమాట. మీరైతే ఫిక్స్ అవ్వకండి, జడ్జ్ చేయకండి, ఇట్లాంటోడు అలాంటోడు, లేదు ఇలాంటి అమ్మాయి అలాంటి అమ్మాయి అనేది వద్దు. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వాళ్ళైతే తెలుసుకుంటారు,
మ్యారేజ్లో కూడా అంతే, యాజ్ యూ గ్రో ఓల్డ్ ఐ బికమ్ వెరీ వైజ్ అని చెప్తున్నారనమాట. లెట్స్ గ్రో ఓల్డ్ టుగెదర్ అని చెప్తారు. అంటే వాళ్ళు చెప్తున్నారనమాట, మనం వైన్ లాగా మనం ఈ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనం బెటర్ అవుతాము అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని టారో కార్డ్స్ చూద్దాం. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి టారో ద్వారా ఏమొస్తుందో చూద్దాం. సో టారో ఏం చెప్పాలనుకుంటుంది ఫైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం. ఇక్కడ వీళ్ళు తొందరగా కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ తొందరగా ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ వాళ్ళంత సుముఖంగా ఉండరు. వాళ్ళు చాలా ఆచితూచి అడుగులు వేస్తారు. కొంచెం నిదానంగా వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా కానీ అది చాలా స్ట్రాంగ్గా నిలుస్తుంది. లేట్ అయినా కానీ వాళ్ళు లేటెస్ట్గా వస్తారు, ప్లస్ ఆ భరోసాతో వస్తారు. ఏంటంటే ఎస్ మనం చేద్దాం, కాకపోతే వాళ్ళకి కొంచెం టైం కావాలి ఆలోచించడానికి. మటుకు వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. చెప్తూనే ఉన్నా కదా, పేజ్ ఆఫ్ కప్స్. వాళ్ళు చాలా లోతుగా విశ్లేషిస్తూ ఉంటారనమాట. వాళ్ళు చాలా లోతుగా ఆలోచిస్తారు, కీడెంచి మేలెంచి అన్నీ. సో కాబట్టి వాళ్ళకి కొంచెం టైం అవసరం. వాళ్ళకైతే మీరు టైం ఇవ్వాలి, మీకు ఓపిక ఉండాలి. 4 ఆఫ్ పెంటికల్స్ మీరు ఎక్కువ గట్టిగా పట్టుకోవాలి, నేను చెప్పినట్లు వినాలి, నా ఆధ్వర్యంలో అన్నీ జరగాలి, ఇట్లా అనుకుంటే మటుకు వాళ్ళతో కొంచెం కష్టమే. సో వాళ్ళు సఫకేట్ అవుతారు, వాళ్ళు అది ఇష్టపడరు. ఒకరు కంట్రోల్ చేయడం కానీ ఒకరు కంట్రోల్లో ఉండడం కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారో వాళ్ళు వాళ్ళలాగా ఉండి వాళ్ళు ఏదైనా కానీ హ్యాపీగా ఉండగలుగుతారు అనమాట. అప్పుడు వాళ్ళు మంచి మూడ్లో ఉంటారు. ఈ గార్డెన్లో ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఇక్కడ పడుకొని ఉంది. సో వాళ్ళకంటూ వాళ్ళకి కొంచెం టైం కావాలి. అది తప్పుగా కాదు. సో వాళ్ళకంటూ వాళ్ళకి కొంచెం టైం ఉన్నప్పుడు వాళ్ళు బాగా ఆలోచించుకోగలుగుతారు. ఆలోచించుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి అది వాళ్ళ బేసిక్ గుణం. దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకొని వాళ్ళని ఎక్కువ సఫకేట్ చేయకండి. ఇక్కడ చూడండి వరల్డ్ కార్డ్ ఉంది అండ్ ఇక్కడ లవర్స్ కార్డ్ ఉంది. సో వాళ్ళు చాలా మంచి ప్రేమికులు. సో అలాంటి వాళ్ళు ప్రేమ పొందాలంటే చాలా అదృష్టం ఉండాలి. కాకపోతే వాళ్ళు ఒక్కసారి కమిట్ అయినారంటే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఉంటుంది. సో అంతే ఇదిగా ప్రేమిస్తారు, వాళ్ళు అంతే ఇదిగా నమ్ముతారు, అంతే ఇదిగా చూసుకుంటారు. కానీ ఫస్ట్ ఆ నమ్మకం కుదిరి వాళ్ళు సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీరైతే ఆ టైం ఇవ్వాలి. ఇవి సమ్ డీప్ స్పెషల్ మెసేజెస్ వాళ్ళు మీకు కన్వే చేయాలనుకునేది కావచ్చు, మీకు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అవి మనం ఈ మెసేజెస్ ద్వారా చూద్దాం. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి యూ సపోర్ట్ మీ ఇన్ మై ఇంట్రెస్ట్ అండ్ హాబీస్. మీరంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని హాబీస్ ఏవైతే ఉన్నాయో వాటినంటే సపోర్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే అట్లా వాళ్ళని సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మీ పైన ఇంకా ఎక్కువ ప్రేమ పెరుగుతుంది. యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ బ్యూటీ ఇన్ స్మాల్ థింగ్స్ అండ్ షో మీ హౌ టు అప్రిషియేట్ ఇట్. చిన్న చిన్న వాటిల్లో మీరు ఏవైతే చూస్తున్నారో వాళ్ళకి అంతవరకు తెలీదు. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద వాటిని ఏం చేస్తానంటారు, చిన్న చిన్న వాటిల్లో కూడా సంతోషం ఉంటుంది అనేది మీరు పరిచయం అయిన తర్వాతనే వాళ్ళకి తెలిసిందంట. బ్యూటిఫుల్. యూ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ జస్ట్ టు సీ మీ. నన్ను చూడడానికి, నాతో మాట్లాడడానికి మీరు చాలా దూరం ప్రయాణం చేస్తారు, ఓపిక్గా వెయిట్ చేస్తారు. సో అదే చెప్తున్నాను కదా, వీళ్ళు కొంచెం పరీక్షిస్తూ ఉంటారనమాట. కానీ మీరు అంత ఓపిక్గా వాళ్ళ కోసం ఉంటున్నారంటే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అరే నన్ను ఇంత ప్రేమిస్తున్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో అలాంటివి ఏంటంటే వాళ్ళని మిమ్మల్ని ఇంకా దగ్గరికి చేస్తాయి అన్నమాట. యూ సే సిల్లీ అండ్ క్యూట్ థింగ్స్ టు మేక్ మీ లాఫ్. నన్ను నవ్వించడానికి నువ్వు చాలా సిల్లీగా క్యూట్ థింగ్స్ చెప్తావు. ఎందుకంటే వీళ్ళు అంత రొమాంటిక్ ఉండరు, కొంచెం మూడీ పీపుల్ ఉంటారు. కాకపోతే మీరు చాలా జాయ్ఫుల్గా బబ్లీగా ఉంటారు కాబట్టి మీరు ఎలాంటివన్నా ఆ సిల్లీ థింగ్స్ మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు మీలాగా వాళ్ళు చేయలేరు, వాళ్ళకి చేయాలనిపించినా కానీ వాళ్ళు చేయలేరు అనమాట. వాళ్ళు ఆ గంభీరత్వాన్ని మెయింటైన్ చేస్తారు. సో ఫైనల్గా యూ కేర్ అండ్ కంఫర్ట్ మీ వెన్ ఐ యామ్ ఇన్ అ బ్యాడ్ మూడ్. నేను బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను చాలా కేరింగ్గా కంఫర్టబుల్గా చూసుకుంటావు అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. సో మీరు ఎంత కేరింగ్ అయితే ఉంటారో, మీరు ఎంత కంఫర్టింగ్గా అయితే ఉంటారో వాళ్ళు మీకు అంత దగ్గర అవుతారు. లాస్ట్ దాంట్లో యూ హోల్డ్ మీ లైక్ యూ నెవర్ వాంట్ మీ టు గో. అంటే నన్ను విడిచిపెట్టకుండా నాతో పాటు నువ్వు ఉండాలి, నీతో పాటు నేను ఉండాలి అన్నంత గట్టిగా నువ్వు నన్ను పట్టుకుంటున్నావు. సో ఈ బంధం స్ట్రాంగ్ అవుతుంది.
కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు వాళ్ళకి బౌండరీస్ పెట్టకూడదు. ఆ బౌండరీస్ పెట్టకుండా వాళ్ళని స్వేచ్ఛగా వదిలేసినప్పుడు వాళ్ళకి ఎంత స్వేచ్ఛ అయితే దొరుకుతుందో అంత స్వేచ్ఛగా వాళ్ళు మీతో బ్యూటిఫుల్ రిలేషన్షిప్ని కొనసాగించగలుగుతారు. వాళ్ళ వెలుగు మనం ఆపలేమన్నమాట. సో మీరైనా అంతే, మిమ్మల్ని వాళ్ళు స్టాప్ చేయరు, వాళ్ళని మీరు స్టాప్ చేయకుండా ఈ కనెక్షన్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.